నిజమైన సంఘం యొక్క విశ్వాసులు వాక్యం వైపు చూస్తూ, దేవుని వైపు చూస్తూ, దేవుడు ఏ విధంగా ద్వారం తెరుస్తాడా అని ఎదురు చూస్తున్న కాలంలో మనమున్నాం. ఎందుకు ఇంత గలిబిలి ఏర్పడింది? ఎందుకు ఇంత గలిబిలి గందరగోళం మన మధ్యలో ఏర్పడుతుందంటే, విశ్వాసి అసలైన దైవత్వాన్ని గుర్తించలేకపోవడం చాలా కారణమే, వారి యొక్క సృష్టికర్తను గుర్తించలేకపోవడం కారణం చేతనే ఈరోజు ఇంత గలిబిలి గందరగోళం ఏర్పడుతూ ఉంది. అందుకే యెషయా బాధపడుతూ ఉన్నాడు. ఎలా బాధపడుతున్నాడంటే, యెషయా గ్రంథం 1:2 యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసేతని, వారు నా మీదనే తిరుగుబడి ఉన్నారు. ఎద్దు తన కామాందును ఎరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకొను. ఇశ్రాయేలీయులకు తెలియలేదు, నా జనులు యోచింపరు. పాపీష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషించి ఉన్నారు, ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. నిత్యము తిరుగుబాటు చేయొచ్చు, మీరెలా ఇంకనూ కొట్టబడుచున్నారు? ప్రతివాడును నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతివాని గుండె బలహీనమైనది. అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూసిన గాయాలు, దెబ్బలు, పచ్చి పుండ్లు. అవి పిండపడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తబడలేదు అని దేవుడు తన సొంత ప్రజలను చూసి వేదనతో, చాలా ఆవేదనతో పలుకుతున్న మాటలు ఇవి. చూడండి దేవుని పిల్లలారా, యెషయా దేవునిలో ఉండి చాలా రోధిస్తూ భారభరితమైన హృదయము మొక్కలై చాలా బాధతో పలుకుతున్న మాటలు ఇవి. అయ్యో, ఎంత దారుణం ఇది, ఎంత దారుణమండి ఇది. ఎద్దుకు తెలుసు తన యజమాని ఎవరో, గాడిదకి తెలుసు తన సొంత దొడ్డి ఏదో, కానీ దేవుని పిల్లలకు తెలియదు వారి సొంత సృష్టికర్త ఎవరో. వారిని సృష్టించిన సృష్టికర్త ఎవరో తెలియదు వారికి. వారి ఆత్మీయ కన్న తండ్రి ఎవరో తెలియలేదండి. సృష్టించిన వాడు యెహోవానా, లేకపోతే యేసుక్రీస్తా, లేకపోతే పరిశుద్ధాత్మనా, ఎవరో తెలియదండి. ఇది ఎంత విచారకరం అంటే, ఈ సంఘటన ఎంత ఘోరం అంటే చాలా బాధాకరం అండి. చాలా దౌర్భాగ్యతనం ఇది.